ప్రతి ఎలక్షన్ కూడా ఒక కథ చెబుతుంది, కానీ కొన్ని మాత్రం భారతదేశ భవిష్యత్తు గురించి చెబుతాయి, సంకేతాలు ఇస్తాయి. అలాంటి ఒక ఎలక్షన్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది లోక్సభ కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ కాదు. ఇది ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్. ఇది జెన్జీ అంటే భారతదేశ యువత తమ గొంతులు వినిపించే ఎలక్షన్. ఈసారి ఎలక్షన్ కాంగ్రెస్ ను షాక్ కు గురి చేసి బీజేపీకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చా? అసలు ఈ ఎన్నికలకి రాజకీయాలకి సంబంధం ఏంటి? ఈ ఎలక్షన్స్ ఎందుకు అంత ముఖ్యం? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ DUSU ఇది భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన విద్యార్థి సంఘాలలో ఒకటి. ఇందులో 4 ప్రధాన స్థానాలు ఉంటాయి: ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇవి ఏవో సాధారణ పదవులు అని అనుకోకండి. బీజేపీ, కాంగ్రెస్ కి చెందిన ఎందరో నాయకులు ఇక్కడ నుండే వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అందుకే నేషనల్ పార్టీస్ కూడా ఈ ఎన్నికలలో తీవ్రంగా పోటీ పడతాయి. అయితే ఈసారి ఎన్నికలలో ఏమైందో చూద్దాం. బీజేపీ మద్దతు ఉన్న ABVP గెలుపు జెండా ఎగరవేసింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ 4లో 3 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పరిశీలకులు దీన్ని కేవలం ఫలితాలుగా చూడట్లేదు, దీన్ని ఒక పెద్ద స్టేట్మెంట్ గా భావిస్తున్నారు. జెన్జీ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది అని అంటున్నారు. రేపటి జాతీయ ఎన్నికలలో ఈ విద్యార్థులే మొదటిసారి ఓటు వేయబోయే యువత. ఈ రోజు ABVP వైపు మొగ్గితే బీజేపీ దేశవ్యాప్తంగా యువత నమ్మకాన్ని పొందుతుందా? ఈ ఫలితాలు ఎందుకు ముఖ్యమంటే విద్యార్థులు ఏ దిశగా మొగ్గుతారు, వారి ఆలోచనలకి ఇది సంకేతం. బీజేపీకి ఈ ఎలక్షన్ ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది అని కొంతమంది అంటున్నారు. మరి దీన్ని బట్టి జెన్జీ నిజంగా కాంగ్రెస్ ను తిరస్కరించింది అని అంటారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.